మెషిన్స్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి 750 రూపీస్ అడిషనల్గా 400కి ప్లస్ 750 అవుతుంది. ఇంకొంచెం క్రిటికల్ మెషిన్స్ ఉంటే 1250 ఉంటుంది. అలాగా దాదాపు 1250 నుండి సబ్సిడీ రేట్స్ లో చాలా తక్కువ రేట్లు ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ మామూలుగా మనం బయట ఫోన్ చేస్తే మినిమం 40 కంపెనీ మన స్టైఫండ్ డిడక్షన్ అనేది 6 రూపాయలు మాత్రమే చేస్తారు ఒకసారి, మిగిలింది కంపెనీ బేర్ చేస్తుంది. అట్లాగా ఒక రోజుకి మనం 3 పూట్ల భోజనం. ట్రాన్స్పోర్టేషన్ మనం బయట నుంచి ఎక్కడన్నా రూమ్ తీసుకొని ఉండి ట్రాన్స్పోర్ట్ రోజు వచ్చి వెళ్తాము అనేసి అంటే మామూలుగా బయట ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చూస్తే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడే అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి విచ్చేసినటువంటి వారి ప్రతినిధులు వారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళా గురించి, అందులో ఉన్నటువంటి అవకాశాలు, ఆ అవకాశాలు మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో విపులీకరించి చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ జాబ్ మేళా అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముఖ్యంగా మనకి చాలా చిరపరిచితమైనటువంటి కంపెనీ. మొన్నటి వరకు ఈ ప్రాంతంలో 2 పర్యాయాలు 10 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి కంపెనీ. వారికి ప్రత్యేకంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినటువంటి ఆలోచన కూడా మన మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని నేను అనుకుంటున్నాను. మనకి మన పైన వారికి ఉన్నటువంటి శ్రద్ధని, వారు చూపించినటువంటి అభిమానాన్ని మనం కూడా ఎంతో కొంత సద్వినియోగం చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. 10th క్లాస్ చదివిన వారికి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, ఐటీఐ చదివిన వాళ్ళకి వీరందరూ కూడా డిఫరెంట్ క్యాడర్లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన దాదాపు 300 మంది యువకుల్లో వేమూరు, తెనాలి నియోజకవర్గాల వారి ఎక్కువ. అందరూ కూడా ఎందుకంటే ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు రావడం అనేది ఆలోచనని తగ్గించుకొని ప్రైవేట్ రంగంలో మనకు వచ్చినటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పాడు సోదరుడు, మీరు చేసే ప్రతి పనికి మీకు ఉన్నటువంటి సెలవుని సద్వినియోగం చేసుకుంటే ఏ విధంగా బోనస్ వస్తుంది, మీకున్నటువంటి తెలివితేటని ఐడియాస్ రూపంలో చెప్తే ఏ విధంగా అదనంగా డబ్బులు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడటానికి మీకు తక్కువగా కనపడచ్చు అని చెప్పారు. వారు చెప్తుంది కూడా ట్రైనింగ్ పీరియడ్, దానిలో ఇచ్చేటటువంటి స్టైపెండ్. మీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు వచ్చేటటువంటి జాబులో వచ్చేటటువంటి శాలరీస్ వల్ల అవి డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్, ఆ కంపెనీ అట్మాస్ఫియర్ కూడా మీరు చూశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఈరోజు అంచెలంచెలుగా 40 సంవత్సరాల కాలంలో ఎదిగి దినదిన ప్రభుత్వాన్ని ఎదిగింది అనేది కూడా మీరు చూశారు. అమరరాజ కంపెనీ మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. కడపంపాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటీ కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసి ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల
ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమరాజా గ్రూప్ ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అవుతుందని మీకు తెలియదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈరోజు పరిశ్రమలు ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీ ఇంకా శాఖోపశాఖగా విస్తరించే అవకాశం 100% ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ట్రైనింగ్ కి మీరు ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చారు. మీరందరూ కూడా ఉత్సాహంగా వెళ్ళండి. తప్పనిసరిగా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు విడివిడిగా రూమ్స్ లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు. మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇచ్చిన ఏ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ దిశగా ముందుకెళ్ళి మీరు ఒక మంచి విజయాలు పయనిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నాను. ఖాళీగా మన గ్రామాల్లో కూర్చొని ఎవరో రోడ్లో బతికేదానికంటే ఏదో పని చేసుకోవడం బెటరు. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉండదని చెప్పి నేను ఆశిస్తూ ఈ విద్యార్థుల ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పి నమ్ముతూ వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని పైకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ముందుగా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ జాబ్ మేళ ద్వారా మీకు అవకాశాలు కల్పించడానికి